ఆస్ట్రేలియా వచ్చాక నేను చాలా విషయాలైతే నేర్చుకున్నాను. ఏంది కత్తి తిప్పడమా అనుకుంటున్నారు గదా! లేదు లేదు. కత్తి సాన పట్టడం గూడా గాదండి. తర్వాత చూపిస్తా వచ్చేసేయండి. ఏంటి అంటే ఇక్కడొచ్చేసి మనకి 2 రకాలుగా చికెన్ అయితే దొరుకుతుంది. ఒకటి ఆల్రెడీ మీకు చూయించాను ఫ్రోజన్‌లో దొరుకుతుంది అనేసి. ఇదొచ్చేసి మనకి హోల్ కోడ్ అయితే ఉంటుంది కదా! అదనమాట. ఇదొచ్చేసి నేను క్యాస్కోలో తెచ్చుకున్నాను. దీనికి గూడా ఎక్స్‌పైరీ డేట్‌లయితే ఉంటాయి. మనం అయి గూడా చూసుకోవాలండోయ్! చూస్తున్నారు గదా! ఫ్రోజన్ అయితే ఏమో కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. మనకి లిమిటెడ్ పీస్‌లయితే వస్తాయన్నమాట. ఇలా తెచ్చుకొని కోసుకున్నాము అంటే మనకి ఎముకలు తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ఎముకలు ఇష్టపడే వాళ్ళకి బాగుంటుందనమాట. అండ్ స్కిన్ అవన్నీ కూడా వస్తాయి. మనకి ఇష్టం లేకపోతే స్కిన్ తీసేసుకోవచ్చు. మనకు నచ్చినట్టయితే మనం చేసుకోవచ్చు. మనం కాసేపు అయితే చికెన్ షాప్ ఓనర్ అయితే అయిపోదాం అనమాట. చికెన్ షాప్ ఓనర్ అయిపోయి ఇదిగో ఇట్లాగైతే కట్ చేసేయడమే. ఏంది భలే కట్ చేసేవే సింపుల్గా అనుకుంటున్నారు కదా! మరి నా చేతిలో ఉన్న కత్తి అలాంటిదండి. చూస్తున్నారు కదా! ఆ కోడంతా కోస్తే ఇట్లా వచ్చింది. దీన్ని మనం ఇట్లాంటి బాక్సులు వేసి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇంతకు ఎంత పడింది అంటే ఇది వచ్చేసి కేజీ $9 అంటే 500 రూపీస్ అట్లా పడింది. మీరైతే